గురువు దొరకడం కూడా గొప్ప ప్రయోజనమే. కనుక గురు కలిగించే గురువు జగద్గురువు మనకు శ్రీకృష్ణ పరమాత్మ. గురి కలిగించి గురి కలగడానికి కావలసినటువంటి పెద్ద ఉపన్యాసాన్ని భగవద్గీత రూపంలో మనకి ఇచ్చేశాడు. ఇక్కడ కొంతమందికి భోగలాలస, కొంతమందికి యోగలాలస. ఇప్పుడు భగవద్గీతలో యోగలాలస ఉందా, భోగలాలస ఉందా? ప్రతి అధ్యాయం పేరుకుంటే ఫస్ట్ నుంచి తెలుసుకోండి. అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, శ్రద్ధాత్రయ గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపత్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగం. ఇందులో ఎక్కడన్నా భోగం ఉందా? లేదు. భోగము పెట్టుకుంటే యోగము రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. యోగం పెట్టుకుంటే భోగం వస్తుంది. చదువు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది, డబ్బు వస్తుంది. చదువు నేర్చుకోకపోతే డబ్బు రాదు. చదువే యోగము, డబ్బే భోగము. ఫస్ట్ చదువు వస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ డబ్బు ఆశించామనుకో చదువు రాదు. మళ్ళీ జీవితం అంతా నెత్తి పుట్టుకున్న చదువు రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు ఏడిస్తే యోగం అయింది, మనం ఏడిస్తే భోగం అవుతుంది. ఎందుకోసం ఏడిచారంటే కనుక భోగం కోసమే. ఆయన ఎందుకు ఏడిచా? యోగం కోసం ఏడిచాడు. కనుక ఇక్కడ యోగం గొప్పదా, భోగం గొప్పదా అంటే యోగమే గొప్పదా. ఎక్కడన్నా ప్రమాణం ఉందా అంటే పుష్కలంగా భగవద్గీతలో ఉన్నాయి ప్రమాణాలు. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశేషం. ధ్యానాత్ కర్మఫల త్యాగాత్ శాంతి అనంతరం అని ఒక శ్లోకం అయితే 12వ అధ్యాయం. శ్రేయోహి దైవమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. శ్రేయోహి ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. శ్రేయస్కరమైనటువంటి ద్రవ్యములతో చేసేటటువంటి యజ్ఞం కాదయా, జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనదయా. నా అభిప్రాయం, నీకు నమ్మకం అయితే పట్టుకోవాల్సిన, లేకపోతే నీ ఇష్టం. నాకు సమ్మతమైంది. చిన్ననాడు శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడు ఇద్దరు కూడా శాంతి మహర్షి దగ్గర నేర్చినటువంటి విద్య, బ్రహ్మ విద్య ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటిది కాదు. కుచేలోపాఖ్యానం చదివితే మనకు అర్థమవుతుంది. కుచేలుడు ఎప్పుడు చిరిగిన వస్త్రములు కట్టుకొని కటిక పేదవాడుగా బతికేశాడు. కృష్ణ పరమాత్మ ఒక రాజభోగాలు అనుభవిస్తూ అత్యద్భుతంగా బతికేశాడని చెప్పేసి లోకం చూస్తా ఉంది. కానీ వీళ్ళు ఇరువురు అవి రెండు చూడలేదు.